హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ ఫిట్‌మెంట్‌తో పాటు 5 డీఏలు ఒకేసారి విడుదల. డీఏలు పీఆర్సీలో విలీనం. సో, దీనికి సంబంధించిన విలీనం లేదు. ఒక్క రూపాయి కూడా నష్టం లేదనమాట. సో, మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక అయినటువంటి టీజీఈ జేఏసీ గత కొంతకాలంగా ఉద్యోగుల సమస్యలపై మరియు కొత్త పీఆర్సీ అమలు తీరుపై నెలకొన్న ఉత్కంఠతకు తెరదించుతూ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగుల్లో గూడు కట్టుకున్న ఆందోళనను, భయాలను మరియు వివిధ రకాల అనుమానాలను నివృత్తి చేసే దిశగా ఈ యొక్క టీజీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు మరియు సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు సంయుక్తంగా ఒక అధికారిక ప్రకటనను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ ప్రకటన ద్వారా వారు ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క చర్చల సారాంశాన్ని, భవిష్యత్ కార్యాచరణను అత్యంత వివరంగా వెల్లడించారు. ముఖ్యంగా కొత్త పీఆర్సీ ప్రక్రియలో డీఏల విలీనం గురించి సోషల్ మీడియాలో మరియు కొన్ని స్వార్థపూరిత వర్గాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, వాటిలో ఎటువంటి శాస్త్రీయత లేదని వారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఉద్యోగులెవరూ కూడా అటువంటి నిరాధారమైన వార్తలను చూసి ఆందోళన చెందవద్దని, తమ ప్రయోజనాలను కాపాడటానికి జేఏసీ సిద్ధంగా ఉందని వారు పటిష్టమైన భరోసా అయితే ఇచ్చారు. ఉద్యోగులు అడుగుతున్న అత్యంత కీలకమైన ప్రశ్నలకు వారు ఈ యొక్క ప్రకటనలో అత్యంత స్పష్టతను ఇచ్చారనమాట. ముఖ్యంగా ఫిట్‌మెంట్ మరియు డీఏ విలీనం ప్రక్రియ ఎలా ఉండబోతోందో వివరించారు. ఈ జూలై 1, 2023 నాటికి ఉద్యోగులకు అమల్లో ఉన్న డీఏలను మాత్రమే ప్రాథమిక వేతనంలో బేసిక్ పేలో విలీనం చేసి, ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటించే ఫిట్‌మెంట్ శాతాన్ని దానిపై లెక్కించడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న ఒక బలమైన ప్రభుత్వ సాంప్రదాయం మరియు నియమం అని వారు గుర్తు చేశారు. ఈ సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా ప్రభుత్వం వేరే ఏదో కొత్త రకమైన విలీన ప్రక్రియను చేపట్టబోతోందని వస్తున్న వార్తల్లో రవ్వంతైనా నిజం లేదని వారు తేల్చి చెప్పారనమాట. పాత నిబంధన ప్రకారంగా అంటే గతంలో జరిగిన అన్ని వేదికల వేతన సవరణ మాదిరిగానే ఈసారి కూడా విలీనం జరగాలని, ఈ విషయంలో తాము ప్రభుత్వంతో జరిపిన చర్చలలో అత్యంత కఠినంగా మరియు స్పష్టంగా వ్యవహరించామని వారు ఉద్యోగ లోకానికి తెలియజేశారు. ఇక అందరిని వేధిస్తున్న మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, పెండింగ్‌లో ఉన్న 5 డీఏల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న. జనవరి 2024 నుండి జనవరి 2026 వరకు అంటే 2 సంవత్సరాల కాలానికి సంబంధించి రావాల్సిన 5 విడతల డీఏ పట్ల జేఏసీ నాయకత్వానికి పూర్తి అవగాహన మరియు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉందని వారు పేర్కొన్నారు. కొత్త పీఆర్సీ మరియు కొత్త పే స్కేల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పెండింగ్ డీఏలన్నీ కూడా పెరిగిన కొత్త బేసిక్ పే ఆధారంగానే ఉద్యోగులకు అందుతాయని, దీనివల్ల ఉద్యోగులకు ఆర్థికంగా మరింత ఎక్కువ లాభం అనేది చేకూరుతుందని అయితే వారు వివరించారు. ఈ డీఏలను ప్రభుత్వం ఎగవేసే ప్రసక్తే లేదని, వాటిని ఖచ్చితంగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేలాగా తాము ఒత్తిడి తీసుకొస్తామని వారు హామీ ఇచ్చారు. ఇది ఉద్యోగులకు ఒక గొప్ప ఊరటనిచ్చే విషయం. ఎందుకంటే కొత్త స్కేల్స్ మీద డీఏ రావటం అనేది వల్ల నెలకొచ్చే జీతం గణనీయంగా పెరుగుతుంది. నాయకులు ఈ సందర్భంగా ఉద్యోగులకు ఒక ముఖ్యమైన విన్నపం చేశారు. అదేంటంటే పనికిమాలిన వదంతులను మరియు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, తాము తీసుకునే ప్రతి నిర్ణయం లేదా చేసే ప్రతి డిమాండ్ కేవలం భావోద్వేగాలతో కూడుకున్నది కాదని, గతంలో వెలువడిన ప్రభుత్వ ఉత్తర్వులు, జీవో, సర్వీస్ రూల్స్ మరియు గత వేతన సవరణ ద్వారా పొందిన అనుభవాల ప్రాతిపదికన అత్యంత శాస్త్రీయంగా అడుగులు వేస్తున్నామని జేఏసీ స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి లేదా పదవుల నుండి తప్పుకున్న మాజీ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి చేసే కుట్రపూరితమైన అసత్య ప్రచారాలకు ఉద్యోగులు బలి కావద్దని వారు విజ్ఞప్తి చేశారు. అటువంటి వారు కేవలం ఉద్యోగుల్లో అయోమయాన్ని సృష్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వారి మాటలు నమ్మితే ఐక్యతను దెబ్బతీస్తుందని
దెబ్బతీసుకో వాళ్ళ మాటలు నమ్మి ఐక్యతను దెబ్బతీసుకోవద్దనైతే కోరారు. మొత్తం మీద 206 వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాల అండదండలతో అత్యంత బలమైన శక్తిగా ఉన్న టీజీఈ జేఏసీ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగి మరియు ఉపాధ్యాయుని ప్రయోజనాలను కాపాడటంలో ముందంజలో ఉందని వారు తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగుల సమస్యల నుండి రాష్ట్ర స్థాయి పీఆర్సీ డిమాండ్ల వరకు అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కారం సాధించే వరకు శ్రమించేది లేదని వారు స్పష్టం చేశారు. తమకున్న ఈ సంఖ్యాబలం మరియు ఐక్యతతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ మరియు ఇతర ప్రయోజనాలను సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి ఉద్యోగులు సమను సంయమ సహనంతో ఉండి సంఘం ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, ఐక్యతతో తమ పోరాటాన్ని కొనసాగించాలని వారు ఈ యొక్క ప్రకటన ద్వారా అయితే పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటుందని, త్వరలో మంచి ఫలితాలు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.